టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. సరిగ్గా ఇంగ్లాండ్ టూర్ కి ముందు రోహిత్ టెస్ట్ల నుంచి వైదొలగడంతో ఇప్పుడు బీసీసీఐ రెండు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్ట్ సారథిని ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. మరోవైపు రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. సాయి సుదర్శన్ ఈ పేరు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మారుమ్రోగింది. గుజరాత్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 11 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. సుదర్శన్ ఫామ్ చూసి టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి షాక్ అయ్యాడు. ఇలాంటి కుర్రాడు టెస్టులోకి రావాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. సాయి ఎలాంటి ఒత్తిడిలోనైనా సహనం కోల్పోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7 సెంచరీల సహాయంతో 1957 పరుగులు చేశాడు. తన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 213. టీమిండియా తరపున ఆడిన 3 వన్డేల్లో 2 అర్ధ సెంచరీలతో సహా 127 పరుగులు చేశాడు. అయితే గతంలో టీమిండియా ఓపెనర్ కోసం తీవ్ర పోటీ ఉండేది. ఇప్పుడు రోహిత్ శర్మ స్థానాన్ని అతనితో భర్తీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2020లో టెస్ట్ అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 32 టెస్టుల్లో 5 సెంచరీల సహాయంతో 1893 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతనికి 25 ఏళ్లు. గిల్ ఇంగ్లాండ్ టూర్లో సక్సెస్ అయితే చాలా కాలం పాటు టెస్ట్ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది.